నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. మరి గురుగారు ఉన్నారు కాబట్టి మనకున్న సందేహాలను కానీ డౌట్స్ కానీ ఏవైనా సరే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా చక్కర్ల ఝాన్సీ. సంతోషం గురుగారు. గురుగారు శివాజీ గారి టాపిక్ గురించి మాట్లాడుతూనే ఉన్నాము. ఆ కాంట్రవర్సీ గురించి వింటూనే ఉన్నాము. ఆయన చేసినప్పుడు అనసూయ గారు కానీ ఇతరులు కానీ చాలా చాలా ఇంకా దాన్ని ఇంకా పెంచుతూనే పోయారు. అది ఇప్పటికీ తగ్గినట్టుగా అయితే అనిపించట్లేదు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ అసలు దానికి మించి కాంట్రవర్సీ మాటలు మాట్లాడేశారు. దానివల్ల ఎంత సీరియస్ అయిపోయిందంటే ఆయన అకౌంట్ పాసిబుల్ అయితే బ్లాక్ చేయడము, దొరికితే కొట్టడం అంత ప్లాన్ లో ఉన్నారనమాట. ఎందుకనంటే వీళ్ళు మనుషులు అన్నారు, అన్వేష్ ఏమో ఏకంగా వచ్చేసి దేవతామూర్తులే అనేసరికి అసలు అలా ఎలా అంటారని చెప్పేసి అదొక మళ్ళీ అసలు చాలా డీప్ గా వెళ్ళిపోయింది. దాని గురించి ఏమంటారు అనేది మీరు చెప్పాలి. అన్వేష్ పిచ్చోడమ్మా, మొదటి నుంచి కూడా వ్యంగ్యంగా మాట్లాడడం, ఏదో ఫేమస్ అవ్వాలని పిచ్చి పిచ్చిగా చేయడం, ఇలాంటివన్నీ చేసుకున్నాడు. ఆయనకున్న నేమ్ ఆయనకి చాలా అసలు యాక్చువల్గా. ఎందుకంటే దేశాలు తిరుగుతున్నాడు, చక్కగా చూపిస్తున్నాడు, మంచిగా మంచి పేరు, సబ్స్క్రైబర్స్ని ఫాలోవర్స్ని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చక్కగా ఈ యొక్క ఏంటది బెట్టింగ్ యాప్స్ మీద వాళ్ళని తిట్టాడు బాగా. అప్పుడు బాగా ఫేమస్ అయ్యాడు, ప్రజలందరూ నమ్మడం మొదలెట్టారు. మధ్యలో పోయే కాలం వచ్చిందనమాట. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఎవరికి నాశనం అయిపోయే టైం వచ్చినప్పుడు ఆ బుద్ధి కర్మానుసారిని ఇరుక్కుపోతాం అనమాట. ఇప్పుడు ఎవరో శివాజీ స్టార్ట్ చేస్తే, ఎవరో అనసూయ చెబితే, ఎప్పుడో మా గురువుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఏదో స్టేట్మెంట్ చెప్తే, వీళ్ళందరినీ ఇప్పుడు తీసుకొచ్చి జాయిన్ చేసి సీతమ్మ తల్లిని, ద్రౌపది అమ్మవారిని తిడుతున్నాడు. వీడు ఒక బెగ్గరగాడు వీడు. సో ఈ అన్వేషణ గాడు ఏంటంటే వీడికి నోటు దోల ఎక్కువ అనమాట. ఎంత పోనే తిడితే తిట్టాడు, వాక్ స్వాతంత్రం ఉంది, చేసుకోవచ్చు. కానీ అసహ్యంగా ఒక పుచ్చకాయని, ఒక పెద్ద సైంటిస్టులుగా వీడు ఒక పుచ్చకాయని, ఒక కేరాన్ని తీసుకొచ్చి స్త్రీ పురుషుల యొక్క సంభోగం గురించి వర్ణిస్తూ, స్త్రీలందరూ కూడా మరి ఫ్రీగా బట్టలు ఎందుకు వేసుకోవాలంటే గాలి తగలాలి, గరికపాటి నరసింహ గారు మీరు పంచి కట్టుకోవట్లేదా, మీకు గాలి తగులుతుంది, పంతులు గారు వీళ్ళకి తగలొద్దని పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు అన్నీ కూడా అన్నీ చేస్తూ మా గురువు గారిని ఇష్టం వచ్చినట్టు బండబూతులతో తిట్టాడు. మా గురుగారు కూడా ఏం తక్కువైనారు కాదు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినా కేసులు పెట్టారు ఈయన మీద. సో నో ప్రాబ్లం, అదంతా కేసులు కాదు. కానీ సనాతన సాంప్రదాయంలో ఉన్న గురువులను అలా అనకూడదు. అందులో గరికపాటి నరసింహారావు గారు ప్రపంచాన్ని జాగృతం చేసే వ్యక్తి. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. నాకు చిన్నప్పటి నుంచి మా గురువు గారు నేనే చీఫ్ గెస్ట్ కింద భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి పీఠాధిపతులు వచ్చినప్పుడు రాజమండ్రి శంకర మఠంలోకి రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారిని, దోర్భల ప్రభాకర శర్మ గారిని, పురాణబండ రాధాకృష్ణమూర్తి గారు, మా గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళందరినీ నేను స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు చీఫ్ గెస్ట్లుగా తెచ్చేవాడిని. తెలుగు యూనివర్సిటీ నుంచి కొంతమందిని తెచ్చేవాళ్ళం, బేతవాళ్ళ రామబ్రహ్మం, వీళ్ళందరినీ కూడా. అందులో ఆయన ముఖ్యము మా గరికపాటి నరసింహారావు గారు. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు సైలెంట్గా చెప్తే పురాణాల చక్రవర్తి ఆయన, ఈయన పురాణాల కిరీటి. ఈయన అర్జునుడు ఎంతసేపు పోరాడతాడు. ఇప్పుడు మా అర్జునుడు బాణం వదిలేడు గరికపాటి నరసింహారావు, అన్వేష్ గారు చచ్చిపోతాడు అన్నమాట, గ్యారంటీ. అర్జున బాణం, రామబాణం. అందువల్ల అన్వేషణకి ఏంటంటే నా అన్వేషణ కాదాడు పిచ్చి విధవా, నా అన్వేషణ అని మనల్ని కలుపుకున్నాడు. అన్వేషణ ఏం చేశాడు, లాస్ట్కి ఆ అన్వేషణ వాడికే బూతులు వచ్చి అనుకుంటున్నాడు పిచ్చి విధవా. ఆ అన్వేషణలా రంధ్రాన్వేషణలాగా చేస్తూ పిచ్చి పిచ్చిగా పాడు చేశాడు. ఇక్కడ ఏంటంటే స్త్రీల యొక్క డ్రెస్సింగ్ గురించి వాడింటి గొట్టంగాడి చెప్పేది. ఇప్పుడు శివాజీ గారు మంచి ఉద్దేశంతో చెప్పారు, వేరే పదజాలంతో ఏదో సరదాగా సినిమా వాడు కాబట్టి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్లో ఎలా పెడతారంటే సినిమా వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు కాబట్టి అలాగే ఏదో మాట్లాడాడు. అక్కడతో కాంట్రవర్సీలోకి వెళ్తే వీడి మధ్యలో పెద్ద దూరి వీడు శివాజీ గారిని పట్టుకుని నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయ్యావు నువ్వు అని. శివాజీ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడా? ఆయన మెచ్యూర్డ్ పర్సన్. ఆయన ఒక డాక్టరేట్ కూడా అంత అలా మాట్లాడలేడు. ఒక తండ్రి మాదిరిగా పాపం పిల్లలందరికీ అంత మంచిగా చెప్పాడు శివాజీ. 30 ఎకరాల ఆసామి, ఎవ్వడిని లెక్క చేయలేదు. ఇది సినిమాల్లో మళ్ళీ ఛాన్స్ వస్తుందా రాదా, ఈ ప్రొడ్యూసర్లందరూ ఇస్తారా ఎవరా అని డోంట్ కేర్. సూపర్ స్టార్ కృష్ణలాగా ఎన్టీ రామారావు గారిని, సీనియర్ ఎన్టీఆర్నే లెక్క చేయకుండా ఆయన చెప్పినా వద్దన్నా సరే, ఎన్టీఆర్ వద్దన్నా సరే, ఆయన 300 సినిమా అల్లూరి సీతారామరాజు తీసి పడేశాడు. అది లాస్ వచ్చినా సరే డోంట్ కేర్ అన్నాడు. అలాగా శివాజీ అంత ఈజీగా ఇదయ్యా కాదు, ఆయన పేర్లోనే ఉంది. ఈ అన్వేషణ గడికి ఒట్టంగడికి ఎందుకు? ద్రౌపది అమ్మవారి గురించి వీడికి ఏం తెలుసు ఈ బెగ్గరగాడికి? ద్రౌపది అమ్మవారి ఎవరంటే సాక్షాత్తు ఇంద్రుడి యొక్క భార్య సచీదేవి. ఇంద్రుడిలో ఉన్నటువంటి 5 క్వాలిటీస్ని అడుగుతుంది. ఏంటి?
ఎక్కడైనా ప్రపంచంలో ఆడపిల్ల పెళ్లి చేసుకున్నప్పుడు ఏమడుగుద్దమ్మా, ఒక కారు కావాలి, సంపద కావాలా, అందం కావాలని ఏదో అడుగుతారు కదా. 5 క్వాలిటీస్ కావాలంటది. ఇంటెలిజెన్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి, అందం ఉండాలి. ఇలా 5 రకాల కోరికలు కొడితే 5గురు కూడా అబ్నార్మల్గా ఉండాలి అంటే, ప్రత్యేకంగా ఉండాలంటే అటువంటి క్వాలిటీస్ ఉండవమ్మా 5గురు కలిపి మానవుల్లో. అందుకని నేను 5 పార్ట్స్ కింద 5గురు మనుషుల కింద చేస్తున్నాను ఇంద్రుడిని అని ఆమె తపస్సు చేస్తూ పతిం దేహి పతిం దేహి పతిం దేహి అని అడుగుతుంది. అడిగితే అప్పుడు 5 సార్లు అడిగింది కాబట్టి ఆ 5 పార్ట్స్ కింద 5గురు భర్తలను ఇచ్చాడు. శివుడే ఇచ్చాడు. వీడికి ఏంటంటే గొట్టంగాడికి ఇంద్రుడు 5 పార్ట్స్ దేవతల వరం వల్ల వచ్చింది. ఈ మానవుళ్లాగా మనకలాగా కళ్ళు చేతులు ఉంటాయి అనుకుంటున్నాడు ఈ స్టూపిడ్ ఫెలో. దేవతలు పురాణ దేవతలకి అర్థం చేసుకోలేరు. ఆ ద్రౌపది ఎవరో కాదు, మనమే. అంటే 5 సెన్సెస్కి మైండ్, ద్రౌపది అంటే మైండ్, మనస్సుని కంట్రోల్ చేయాలంటే ఈ 5 సెన్సెస్ అనేవాళ్ళు అర్జునుడు, యుధిష్ఠిరుడు, వీళ్ళంతా ఈ 5 పంచేంద్రియాలని కంట్రోల్ చేసేది మైండ్ అనమాట. అందుకనే ఈ 5గురిని కలిపి ఉంచింది ఆమె ద్రౌపది భర్తలుగా. అంటే మైండ్ సెట్ చేసి పంచేంద్రియాలు ఎక్కడికి బయటకు వెళ్లకుండా మైండ్ ఎప్పుడు చెప్పుద్ది, బుద్ధి కర్మానుసారి ఓం సర్వ చైతన్య రూపాంత మాధ్యాం విద్యాం తదీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. అంటే సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క ఆదిపరాశక్తి నా బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని చెప్పడం దాని అర్థం. అలాగే అర్జునుడు గెలుచుకొచ్చిన తర్వాత ఆ కుంతీదేవి 5గురిని చేసుకోమంటుంది. పిల్లలందరినీ కూడా కలిపి ఇవ్వడం ఆవిడకి అలవాటు. కాబట్టి అప్పుడు ఒక నియమం పెట్టింది ఆమె, 1 సంవత్సరం ఒక్కొక్కళ్ళతో కాపురం చేసేటట్లుగాను. ఆ రోజున ఇప్పుడు యుధిష్ఠిరుడితో కాపురం చేస్తుంది అనుకో, మిగతా వాళ్ళు ఆ ప్లేస్లో కూడా రాకూడదు. ఆమెకి అగ్ని నుంచి పుట్టింది ద్రౌపది. అందువలన అప్పుడు అలా మొత్తం వరుస పెట్టి ద్రుపద మహారాజు కుమార్తె కాబట్టి ద్రౌపది అయింది. అగ్ని నుంచి దుష్టద్యుమ్నుడు ఈమె కలిసి పుడతారు. అది దేవతా రహస్యాలు అవన్నీ కూడా. అప్పుడు మిగతా పాండవులు రాకూడదు. అలా ఆమె పాతివ్రత్య ధర్మంతో మొత్తం వీళ్ళందరికీ కూడా 5గురు భర్తల్ని కూడా చూసింది. పతివ్రత శిరోమణి, ఆమె దేవతా స్వరూపిణి, ఆమె మనకు పూజించే దేవత. ఆమెను పట్టుకొని ఈ రాస్కల్ ఏదో వాగుతాడు. ప్లస్ రెండవది వాడికి మాట్లాడడం రాలేదనమాట. తర్వాత సీతాదేవి సాక్షాత్ మహాలక్ష్మి ఆమె. ఆ మహాలక్ష్మి మీద డైలాగులు వేసాడు వీడు, ఒక రోగ్ అనమాట వీడు. కాబట్టి హిందూ దేవతల మీద అనేసరికి ఆటోమేటిక్గా హైందవులకి కోపం వస్తుంది. అన్సబ్స్క్రైబ్ చేసి పారేశారు మొత్తం అందరూ. ఇంకా మిగతా సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అలా అన్సబ్స్క్రైబ్ చేయాలంటే వాడు నా అన్వేషణ కంటే గాడిదలు మాత్రమే వాడి వీడియోలు చూస్తున్నారు ఇప్పుడు. వీళ్ళని ఇంకా గట్టిగా గాడిదలు అనాలి. ఎందుకంటే వాడు అన్సబ్స్క్రైబ్ చేశారు, మొత్తం అందరూ 0 చేసేయచ్చు కదా వాడిని. చేసేస్తే అప్పుడు నోరు మూసుకొని అలాంటి వాగుళ్ళు వాగడు కదా. గర్వం తగ్గిపోవాలన్నమాట. కాబట్టి ఈ అన్వేషణ అనేటటువంటి వాడికి పిండం పెట్టేస్తానన్నాడు మా గురువు గారు సార్. మా పిండం పెట్టుకుంటే పెట్టుకోరా అని వాడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు అనమాట. కాబట్టి సీతమ్మ తల్లి మహాపతివ్రత శిరోమణి. అలాగే అర్జునుడితో మాత్రమే కాపురం చేస్తుందని రకరకాలుగా చెప్తారనమాట. అవన్నీ దేవతల్ని చేయడానికి వీడు ఒక రోగ్. ఎంత రోగ్ అంటే వీడు ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి అడ్డగాడిదలాగా ఇండియాలో పెరిగి అక్కడికి వెళ్ళి ఆ రాస్కల్ ఏం చెప్తున్నాడు, ఇండియా నేను రాను, నన్ను ఏం పిక్కుంటారో పోలీస్కే ఛాలెంజ్ ఇస్తున్నారు. పోలీస్ దమ్ము చూపించాలి, వాడిని లాక్కొచ్చేయాలి. మరి అలాగే నాకు పుట్టేటటువంటి పిల్ల బాబాయ్ ఇండియాలో పుడితే ఆ అమ్మాయిని అత్యాచారం చేసేస్తారు, నేను ఇండియాకు రానంటున్నాడు. అంటే ఈయన పిచ్చి కుక్క కింద వదిలేసి వాడిని మున్సిపాలిటీలో వేసుకొస్తారు చూడు, అమలా మేడం తీసుకొస్తుంది, బ్లూ క్రాస్ అమలా మేడం కుక్కల్ని, పిచ్చి కుక్కల్ని వ్యాన్లో ఎక్కిచ్చేసి తీసుకెళ్తాం. ఆ విధంగా ఈ విధవని తీసుకెళ్ళాలి, పిచ్చి కుక్క విధవలు వీడు. కాబట్టి హిందూ దేవతలను అనే స్థాయి వీడికి ఉందా? సనాతన సాంప్రదాయం విలువలు వీడికి తెలుసా? మెంటల్గా అయిపోయాడు. కేవలము ఇదేంటంటే ఫేమస్ అవ్వాలని దొరికిందే ఛాన్స్ అని వీళ్ళందరూ కూడా ఆయన తిడుతున్నారు. ఇంకోటి సీతాదేవి గురించి, ముస్లిమ్స్ గురించి కూడా కొన్ని పదాలు అన్నారంట, వ్యాఖ్యలు అన్నారంట. దాని గురించి కూడా అంటే అన్ని కలిపి వరుస పెట్టి అనేస్తూ ఉన్నారు. అసలు కాంట్రవర్సీస్ అన్ని 1 by 1 లైన్ గా అయ్యాయి గురువు. అవును. అంటే ఇంకా ఒకసారి ఛాన్స్ దొరికితే వీళ్ళు ఏం చేస్తారంటే నోటికి అదుపు లేదు అంటారు. అందుకనే సామే బసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి అంటారు. సరస్వతీదేవి మనం నాలుక మీద ఉంచుకోవాలా, గౌరవించాలి. బ్రహ్మదేవుడే అహంకరించి పిచ్చి పిచ్చిగా వేస్తుంటే శివుడు ఏం చేశాడు, ఆయన తలకాయను తీసేస్తాడు. బ్రహ్మదేవుడికి 5 ముఖాలు యాక్చువల్గా, ఒక తలకాయ తీసి పడేస్తాడు. తీసేసి ఎప్పుడు కూడా వీడు మళ్ళీ తప్పు అబద్ధం ఆడాడుగా. ఇప్పుడు శివలింగం యొక్క ఆది అంతాన్ని చూడమని శివుడిని విష్ణుమూర్తిని పంపిస్తే నేను ఆదిని చూసేసాను, పైన ఎక్కడుందో నేను కనిపెట్టేశాను అంటాడు.
అది అబద్ధం చెప్పాడు కాబట్టి మొగల పువ్వు ఒకటి సాక్ష్యంగా పెట్టుకున్నాడు, ఆవును ఒకటి సాక్ష్యంగా పెట్టుకుని అబద్ధాలు చెప్పాడు కాబట్టి శివుడు త్రిశూలంతో ఆయన తలకాయని తుడిమేసి ఆ సరస్వతీదేవిని శాశ్వతంగా అతని నాలిక మీద ప్రతిష్ఠించాడు. ఇంకా వీడు అబద్ధం ఆడాలనుకున్న బ్రహ్మ ఆడన ఒక అమ్మ అని. అలా మా గురువుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు రాష్ట్రపతి చేత సన్మానం పొందబడినటువంటి వ్యక్తి. ఆ రాష్ట్రపతి రూములోకి గాడిదని రాణిస్తారా? అసలు తెలుసా ప్రొసీజర్? తెలుసా వాడికి? ఎవడైనా ఫోన్ చేస్తాడా? చాగంటి కోటేశ్వరరావు బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఒక చాగంటి కోటేశ్వరరావు గారిని, ఒక గరికపాటి నరసింహారావు గారిని అంటారా? అనరు. వీడు అలాగే ఆయన పద్యాలు ఆసుగా ఇదిగా చేసేస్తారు. మరి అలాగే స్వామివారు ఆయన గరికపాటి నరసింహారావు గారు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆసువుగా ఇదే కాదు, ఎవరు వెళ్ళి గురువుగారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి గురువుగారు నమస్కారం అండి అన్నా కూడా గర్వపడ్డాడు ఆయన. నేను రాష్ట్రపతి అవార్డు గ్రహీతని, నేను ద్విసహస్రావధాన్ని అని గర్వపడకుండా ఆయన ఏం చేస్తాడంటే చిన్న పిల్లడిగినా పెద్దవాళ్ళు అడిగినా చెప్తారు, ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. ఈ క్వాలిటీ ఎవరికి ఉండేది తెలుసా? సీనియర్ ఎన్టీ రామారావు గారికి ఉండేది. చిన్నపిల్లలు మోహన్ బాబు గారు మేజర్ చంద్రకాంత్ షూటింగ్లో నా స్టూడెంట్స్ చిన్నపిల్లలు వస్తే నేను ఎన్టీ రామారావు గారు పక్కన ఉన్నాను, వాళ్ళు వస్తుంటే చిన్నపిల్లలు వస్తుంటే ఆపండి అని మోహన్ బాబు అంటుంటే సీనియర్ ఎన్టీఆర్ ఏమన్నారు, రానివ్వండి బ్రదర్ అన్నాడు. వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి దండం పెడితే గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అన్నాడు. ఆ క్వాలిటీ ఈయనకి ఉంది. ఈయన కూడా సీనియర్ ఎన్టీఆర్ వైస్ ప్రెసిడెంట్ ఏలూరు డివిజన్కి, వెస్ట్ గోదావరిలో. కాబట్టి ఇటువంటి వాళ్ళు మనం చెడగొట్టుకోకూడదు. ఈ అన్వేష్ గాడు పెద్ద అడ్డగాడిదా. ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా చూస్తున్నారంటే వాళ్ళు ఇంకా అడ్డగాడిదలు అనమాట, ఈయన ఫాలో అయ్యేవాళ్ళు. సో ఇటువంటి వాళ్ళందరినీ ఏ కేసు వేయాలా, తుడిమేసేయాలా, తీసి పడేయాలా. అప్పుడు అన్వేష్ లాంటి వెధవలందరూ ఎక్కువ వాగరన్నమాట. ఓకే, ఓవరాల్గా అన్వేష్ గురించి అంటే ఆ కాంట్రవర్సీకి సంబంధించి మీ విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.